డైరెక్ట్ సెల్లింగ్ మొదలు పెట్టగానే మీ ఇంట్లో వాళ్ళు, ఫ్రెండ్స్, రిలేటివ్స్ అందరూ ఒక్కసారిగా నెగిటివ్ అయిపోయారా? ఇది వేస్ట్ రా, డబ్బులు రావు, మనుషులు జాయిన్ చేయించే పని మన వల్ల కాదు అని మిమ్మల్ని భయపెడుతున్నారా? అయితే ఈ వీడియో మీకోసమే. ఫ్రెండ్స్, ఒకటి గుర్తించుకోండి, వాళ్ళు మిమ్మల్ని ఆపుతున్నారు అంటే దాని అర్థం వాళ్ళకి మీరంటే ఇష్టం లేదని కాదు, వాళ్ళకి బిజినెస్ మీద అవగాహన లేదని అర్థం. మనల్ని ఎగతాళి చేసే వాళ్ళకి మనం సమాధానం చెప్పాల్సింది మాటలతో కాదు, మన గ్రోత్ తో. అలాంటి నెగిటివిటీ ఎదురైనప్పుడు మీరు చేయాల్సినటువంటి 3 పనులు గుర్తుంచుకోండి. ఒకటి, డోంట్ ఆర్గ్యూ, వాళ్ళతో వాదించకండి. ఎవరైనా ఇది వేస్ట్ అన్నప్పుడు వాళ్ళతో గొడవ పడకండి. మీరు చెప్పింది నిజమే, బయట చాలా ఫ్రాడ్స్ జరుగుతా ఉన్నాయి, అందుకే మీకు అలా అనిపిస్తుంది, కానీ నేను చేసే కంపెనీ పూర్తిగా లీగల్, పూర్తి డీటెయిల్స్ అన్ని వెరిఫై చేసి అన్ని చెక్ చేసుకున్నాను అని ప్రశాంతంగా చెప్పండి. మీ ప్రశాంతతే వాళ్ళని ఆలోచింపజేస్తుంది. రెండోది, లెర్నింగ్ మీద ఫోకస్ చేయండి. డైరెక్ట్ సెల్లింగ్ అంటే కేవలం మనుషుల్ని చేర్పించడం కాదు. ఇక్కడ మీరు కమ్యూనికేషన్ స్కిల్స్ నేర్చుకుంటారు, డిజిటల్ స్కిల్స్ నేర్చుకుంటారు, సోషల్ మీడియాని ఎలా వాడాలో బాగా నేర్చుకుంటారు, లీడర్షిప్ స్కిల్స్ నేర్చుకుంటారు, అబ్జెక్షన్ హ్యాండ్లింగ్ నేర్చుకుంటారు, పర్సనల్ బ్రాండ్ ప్రమోటింగ్ నేర్చుకుంటారు. ఇలా చాలా స్కిల్స్ మీరు నేర్చుకుంటారు. బయట ఎవరు నేర్పించని చాలా స్కిల్స్ ని మీరు ఇక్కడ ఇంప్రూవ్ చేసుకుంటారు. మీరు మారుతుంటే, మీలో డెవలప్మెంట్ కనిపిస్తూ ఉంటే, మిమ్మల్ని ఎవరైతే ఎగతాళి చేశారో, మిమ్మల్ని ఎవరైతే వద్దనుకున్నారో, ఇప్పుడు మీకు ఎవరైతే రిజెక్షన్స్ ఇచ్చారో వాళ్ళందరూ ఎలా చేస్తున్నావు, ఎలా గ్రో అయ్యావు, మరి మాకు చెప్పు, మేము ఇప్పుడు స్టార్ట్ చేస్తాం, ఇలా మిమ్మల్ని రిటర్న్ లో ఖచ్చితంగా అడుగుతారు. మళ్ళీ రిజల్ట్ చూపించండి. డైరెక్ట్ సెల్లింగ్ లో మీ చెక్ మాట్లాడినంత గట్టిగా మరేది మాట్లాడదు. అది 100 రూపాయలైనా 1000 రూపాయలైనా మీరు కష్టపడి సంపాదించినప్పుడు అది వాళ్ళకి చూపించండి. సక్సెస్ కన్నా పెద్ద సమాధానం మరొకటి లేదు. గుర్తుంచుకోండి, మీ కలలు మీవి, కష్టం మీది. మీ అవసరానికి ఎవరు వచ్చి డబ్బులు ఇవ్వరు. అందుకే ఎవరి మాటకో భయపడి ఆగిపోకండి, వదిలేయకండి. మీ అప్లయన్స్ కి నా వల్ల కావట్లేదు, అందరూ ఇలా మాట్లాడుతున్నారని ఎప్పుడు అనకండి. మీరు కూడా డైరెక్ట్ సెల్లింగ్ లో ఇలాంటి ప్రాబ్లం ఫేస్ చేస్తున్నారా? అయితే కింద ఎస్ అని కామెంట్ చేయండి. కలిసి ఎదుగుదాం. మరిన్ని బిజినెస్ టిప్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి.